స్థానిక గోరక్షణపేట వాటర్ ట్యాంకుల వద్ద శ్రీ ఉమా మహేశ్వర స్వామి అమ్మవార్ల దివ్య ప్రతిష్ట మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఆలయాన్ని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. ముందుగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంబేద్కర్ నగర్ యూపీహెచ్సి చైర్మన్, టీడీపీ సీనియర్ నాయకుడు, ఆలయ కమిటీ అధ్యక్షుడు చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి, చెల్లుబోయిన నాగమణి దంపతుల చేతుల మీదుగా మహాశివలింగ ప్రతిష్టాపన చేశారు. సారిక వెంకటదుర్గారావు, బోగాది హేమకుమారి చేతుల మీదుగా అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. త్రయాణిక దీక్షగా గత 3 రోజుల నుంచి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ప్రతిరోజు ప్రత్యేక హోమాలు, పూజలు జరిగాయి. చెల్లుబోయిన మాట్లాడుతూ, లోక కళ్యాణార్థం ఈ పరమశివుడి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని ఈ ఆలయ నిర్మాణం చేశామన్నారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తమకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించారని, 30 మందితో కమిటీ వేసి ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. విగ్రహ ప్రతిష్టాపన అనంతరం 2000 మంది భక్తులకు అన్నశాంతి జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, నాయకులు బుడ్డిక రవి, ఉప్పులూరి జానకిరామయ్య, ఆలయ కమిటీ అధ్యక్షుడు బోగాది వీర్రాజు, సెక్రటరీ ఇతలపాటి రవి, సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు గోరక్షణపేటలో ఉన్న వాటర్ ట్యాంక్స్లో ఉన్న ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం చిన్నగా పెట్టింది గుడి. అలాగే అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజున స్వామివారితో పాటు శివుడిని, అన్నపూర్ణాదేవిని తీసుకురావడం జరిగింది. ఇక్కడికి తీసుకొచ్చి ప్రతిష్టాపన చేశారు. శివుడిని ప్రతిష్టాపన చేశారు, వాయులింగ ప్రతిష్టాపన చేశారు. వాయులింగ ప్రతిష్టాపన చేసాం ఎందుకంటే డైరెక్ట్గా ఎవరైనా వచ్చి ఒక నీళ్ళతో అభిషేకం చేస్తే ఆయనకి చాలా మంచిదని చెప్పేసి ఆయనకి ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఈరోజున. అలాగే పార్వతీదేవిని కూడా ఈరోజున అధిష్టానం చేశారు. అలాగే మా కమిటీ ఉన్నది, 30 మందితో కమిటీ చేశారు ఎమ్మెల్యే గారు. ఆ కమిటీ ప్రకారం ప్రెసిడెంట్గా మా వీర్రాజు గారిని పెట్టుకుని ఈ గుడిని ఇంత చక్కగా కమిటీ వాళ్ళందరూ చెప్పి ఇంత చక్కగా కట్టడం జరిగింది. ఈ రోజున ఈ హోమాలు, అభిషేకాలు అన్నీ జరిగిన చాలామంది భక్తులు కుంభాభిషేకం కూడా చేశారు. ఈ రోజున బిందులతో తీసుకొచ్చి ఈ రోజున అభిషేకం చేశారు. అలాగే ఈ రోజున 2000 మందికి భోజనాలు కూడా ఏర్పాటు చేశారు మా కమిటీ వారు. మా ప్రెసిడెంట్ గారు వాళ్ళ బృందం అంతా కలిపి ఈ రోజున ఎందుకు మేము ఇలాగా మా రాజమండ్రే కాదు దేశం అంతా సుభిక్షంగా సుఖశాంతులతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ పూజలు చేయడం జరిగింది. రాజమండ్రి మా సిటీ ఎమ్మెల్యే గారు ఈ రోజున రావడం జరిగింది. కమిటీ వేయటం కాకుండా ఆయన మాకు వెనక నుండి అన్నదండలు అందించారు చాలా. ఈ రోజున ఆయన రావడంతో మాకు చాలా ఆనందం కలిగింది. అలాగే ఎమ్మెల్యే గారు లేకపోతే ఈ రోజున ఈ గుడి ఇంత చక్కగా డెవలప్ అయ్యేదే కాదు అసలు. అందుకని ఆయనకి మా కమిటీ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.